శాంతిలో సగువాడా శాంతిలో సగువాడా యెహోవా శాంతినిచ్చే దేవుడు, సమాధానమును మాకిచ్చే దేవుడు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా అని అందరము ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని ఆయన వైపు మనం చూద్దాం. అందరము మన రెండు చేతులు దేవుని వైపు చూపిద్దాం. తలలు పైకి లేపి ప్రార్థనా పూర్వకముగా అందరము మన చేతులెత్తి ప్రభు పరిశుద్ధాత్ముడా మా మధ్యకు రండి అని ఆయన ఆహ్వానిస్తాము. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సమాధానం మాతో ఉంచండి, మీ ఆత్మ కలిగించే ఐక్యతను మాతో ఉంచండి. నజరేయుడా మీ వైపు చూస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్ముడా మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి నాయన. నజరేయుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని దేవునితో మనం చెబుదాం. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటున్నాము. మీ కృప, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మశక్తిని మాకు ఇవ్వండి ప్రభు అని పరిశుద్ధాత్ముని మనం ఆహ్వానిద్దాం. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. హృదయమంతటితో ఆయన ఆరాధన చేస్తాం, పూర్ణ హృదయంతో ఆయన స్తుతిస్తాము. నీకు అలసిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. మేము అలసిపోం ప్రభా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. నీవే చూసుకుంటావు, అంత
అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోయేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపో గాక. పరిశుద్ధాత్ముడు మన అవసరతలు తీర్చునుగాక. దేవుని సన్నిధిని మనం అనుభవించుదుముగాక. ప్రతి విషయములో ప్రభు మనకు జయమిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయము పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి అని అడుగుదాము. ప్రభువా, మీ సన్నిధి మాకు కావాలి, మీ అభిషేకము మాకు కావాలి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అని ప్రభువును వేడుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీ సన్నిధి మాతో ఉంచినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాము ప్రభువా. పరలోకములున్న దేవదూతలు ఈ మందిర ఆవరణములలో సంచరిస్తూ మమ్మలను బలపరుస్తూ పరలోకపు మనస్సును మాకు ఇస్తూ ఉన్నారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరి మనస్సును మీ వైపుకు ఆకర్షించుకునండి. మనస్సులో ఉన్న బాధ, హృదయంలో ఉన్న వేదన, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మీరు వశపరుచుకొని మీ సన్నిధి మాతో ఉంచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము, మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. అందరము మన కుడి చేయి పైకి లేపి బిగ్గరగా ఈ మాట చూద్దామండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్. ప్రభునందులరా, యాకోబు గారు తన సంఘానికి, తనతో ఉన్న ప్రజలకు రాస్తూ ఉన్న మాట ఏమిటంటే, మీరు దేవునిని చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. అనగా దేవుణ్ణి మనం అనేక విషయాలు అడుగుతూ ఉంటాం. అడగటం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థనలో వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, సంఘం యొక్క విషయాలు, ఇలాగ ఎన్నో విషయాలు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే మనం అడిగే విషయాలలో నీకేదైనా ఒక వస్తువు కావాలని అడుగుతావు, లేక ఆరోగ్యము కావాలని అడుగుతావు, లేక నేను ప్రయాణం మీద వెళుతున్నాను ప్రభా, నా ప్రయాణంలో తోడుగుండు, నన్ను క్షేమముగా నడిపించు అని అడుగుతాము. ఇలాగూ దేవుణ్ణి అప్పటికి మనకు ఏది కావాలో అది అడుగుతాం. కానీ యాకోబు నీ అవసరతల కోసం కాదు అడగాల్సింది, జ్ఞానము కోసం అడుగు అని అంటున్నాడు. దేనికోసం అడగాలండి? మనం జ్ఞానము కోసం అడగాలి. మీ ప్రక్కటోళ్ళతో ఇప్పుడు మనము జ్ఞానము కోసం దేవుణ్ణి అడగాలి అని చెప్పండి. అందరూ చెప్పారా? దేనికోసం అడగాలి? జ్ఞానము కోసం అడగాలి. ప్రభునందులారా, ఇది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఏమిటి? అసలు జ్ఞానము అంటే మనము, అపోస్తులైన పౌలు గారు కొలసీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటిని మీరు వెదకవద్దు, అడగవద్దు అని చెప్పాడు. జ్ఞానం అంటే దేవుని సంబంధమైన వాటిని మనం అడుగుతూ ఉండాలి. చాలామంది జ్ఞానం అనగానే ఈ లోకంలో అందరికంటే ఆధిక్యతగా, అందరికంటే గొప్పవారముగా ఉండాలి అని అనుకుంటారు. కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని జ్ఞానం మనం అడుగుతూ ఉండాలి. మనము ఈ రీతిగా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ప్రార్థన చేయటంలో కూడా ప్రియులరా, దీనిలో కూడా జ్ఞానము ఉన్నది. మనం దేవుని వాక్యం వినే కొద్దీ దేవుని వాక్యము మన హృదయాల్ని శుద్ధీకరిస్తుంది, మనలను ఆత్మ సంబంధమైన మనుషులుగా మారుస్తూ ఉంటుంది. అలాగే నిత్యము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే
ఆ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. అదే జ్ఞానము. ఒక ఇంటిలో శోధన రాకుండా ఉండాలి అనంటే ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవాలి. ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీకు కలిగి ఉన్న వస్తువుల చుట్టూ ప్రభా మీ కాపుదల ఇవ్వండి అని దేవుణ్ణి రోజు అడుగుతూ ఉండాలి. ఒకవేళ నువ్వు అలాగూ అడగలేదు అనుకో, ఏదో కొంత నష్టం, ఏదో ఒక శోధన చూస్తావు. ఆ శోధన నిన్ను సమస్యలో పడేస్తుంది. అందుకని అలాంటివి జరగకుండా ఉండేయాలంటే నువ్వు దేవుని జ్ఞానం అడగాలి. ప్రతిరోజు నువ్వు క్రమముగా ప్రార్థన చేయటమే దేవుని జ్ఞానం. ప్రతిరోజు నీ ఇంటి కొరకు, నీకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయటమే దేవుని జ్ఞానం. అది కావున పిల్లరా, ప్రార్థనను, దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యము చేయకుండా క్రమముగా వాక్యాన్ని పాటిస్తున్నావంటే నీవు జ్ఞానముగా నడుచుకుంటున్నావని అర్థము. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యముగా ఉంటే నీకు జ్ఞానం ఇంకా కలగల. జ్ఞానం లేదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఆ ఇల్లుని ఓడబెరుకును అని ఉన్నది. కావున మూర్ఖత్వము, మూఢత్వము అనేది మనలో ఉండకూడదు. దేవుని జ్ఞానముతో మనం నింపబడాలి. సరే, ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంతకీ నీకు జ్ఞానము ఉన్నదా? ఏంటండి ప్రశ్న? నీకు జ్ఞానము ఉన్నదా అనంటే ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటో తెలుసా? నాకెందుకు లేదండి, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అని అంటాం. అయితే లోక జ్ఞానం వేరండి, దేవుని జ్ఞానం వేరు. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే లోకములో పనిపాటల విషయం ఆలోచిస్తుంది, సంపదల మీద దృష్టి పెడుతుంది, పేరు ప్రఖ్యాతుల మీద దృష్టి పెడుతుంది. అలాగే లోక సంబంధముగా గొప్పవారుగా ఉండాలి అని ఆలోచిస్తుంది. అది లోక జ్ఞానం. కానీ యాకోబు రాస్తుంది ఏమిటంటే దేవుణ్ణి అడగండి అంటున్నాడు. దేవుణ్ణి అడిగితే వచ్చేది జ్ఞానం ఏంటంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు ఒక సమస్య వస్తే ఆ సమస్య నుండి ఎలాగూ బయటపడాలో దేవుడు నీకు చెబుతాడు. నీకు ఒక శోధన వస్తే ఆ శోధనలో నుండి ఎలాగూ నువ్వు బయటకు రావాలి, జయించాలో ప్రభువు చెబుతాడు. కావున ప్రభునందులరా, ఈ దేవుని జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఈ దేవుని జ్ఞానాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఈ దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటూ ఉంటావో దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ప్రతిదినము నీ ఇంటిలో ప్రార్థన చేయటం, అది దేవుని జ్ఞానం.
అలాగే దేవుని పనులు జరుగుతున్నప్పుడు నీవు దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఉండాలి. అది దేవుని జ్ఞానం. దేవుని పని జరుగుతున్నప్పుడు నా వంతుగా నేను వెళ్ళి దేవుని పరిచర్య చేయాలి అనే ఆలోచనలు నీకు రావాలి. అనగా దేవుని జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటున్నావని అర్థం. దేవుని జ్ఞానం నీలో పెరిగే కొద్దీ నీలో గొప్ప మార్పు వస్తుంది, గొప్ప అభివృద్ధి వస్తుంది. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.